ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఈ జంటని కూడా ఆశీర్వదించండి. నా కూతురు ఏ ఇంట్లో అడుగు పెడితే ఆ ఇంటికి మంచి జరుగుతుంది, కలిసొస్తుంది. మాకు కావలసిన జాతకం అది కాదు. భరణి నక్షత్రం, మేషరాశి, 4వ పాదం, కార్తీక మాసం, శుక్రవారం నాడు జన్మించిన అమ్మాయే నా ఇంటి కోడలిగా రావాలి. అలాంటి జాతకం కానప్పుడు నేను ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించలేను. ముందా తాళి తీసేయ్. ఆ విధంగా ఆనాడు నా కూతురు మెడలోని తాళి దూరమైంది. అప్పుడే నా కూతురు శ్రీకర్కి భార్య అయింది. ఇదేం కల్పిత పాత్రలతో రాసుకున్న కథ కాదు, అప్పుడు రియల్గా జరిగిన కథ. ఊరందరూ సాక్ష్యం చెప్తారు, కావాలంటే బయటికెళ్ళి కనుక్కోండి. ఇదంతా నిజమని నమ్మలేకపోతున్నాను. అందుకేగా బయటికి వెళ్ళి తెలుసుకోమంటున్నాను. ఎప్పుడో చిన్నప్పుడు తెలిసి తెలియని వయసులో జరిగిన దాన్ని పట్టుకుని ఇప్పుడు నా బావని కోరుకుంటున్నావు. అది కరెక్ట్ కాదు కదా లక్ష్య. నీ జీవితంలోకి నిన్న కాక మొన్నొచ్చుంటాడు, కానీ నా జీవితంలోకి 15 సంవత్సరాల క్రితమే వచ్చాడు. 1 కాదు 2 కాదు, 15 సంవత్సరాల నిరీక్షణ నాది. నా ప్రేమ గొప్పదా, నీ ప్రేమ గొప్పదా? నా బంధం గొప్పదా, నీ బంధం గొప్పదా? నన్ను భార్య అంటారా, నిన్ను భార్య అంటారా? మాకు జరిగింది పెళ్ళంటారా, లేదా మీకు జరిగింది పెళ్ళంటారా? అలాంటిది శ్రీకర్ని నేనెలా వదులుకుంటాను? నేను ఎలాగైనా శ్రీకర్ని దక్కించుకుంటాను. ఇది నా శపథం. శ్రీకర్ని నా చెల్లెలికి తప్ప మరో ఆడదానికి దక్కనివ్వను. ఎలా దక్కనివ్వవో నేను చూస్తాను. అసలు నువ్వు ఒక తల్లిగా ఎలా సమర్థిస్తున్నావు దీన్ని? సమర్థించడమే కాదు, నా కూతురి పెళ్లి శ్రీకర్తో జరిపించడం కోసం ప్రాణం తీయడానికైనా ప్రాణం ఇవ్వడానికైనా నేను సిద్ధం. నేను అంతే రుద్రాని. నా చెల్లెలి కోసం నేను కూడా దేనికైనా రెడీ. అయితే నీ ప్రతాపం ఏంటో నా ప్రతాపం ఏంటో చూసుకుందాం. నీ దమ్మెంతో నా దమ్మెంతో చూసుకుందాం. నేను చెప్పిన చోటుకి నువ్వొస్తావా? నువ్వు చెప్పిన చోటుకి నన్ను రమ్మంటావా? ఒంటరిగా రమ్మంటావా, బలగంతో రమ్మంటావా? చాయిస్ ఈజ్ యువర్స్. ఊరిని శాసిస్తున్నంత మాత్రాన నువ్వు గొప్పదానివనుకుంటున్నావేమో. ఎవరి బలాలు వాళ్లకుంటాయి. అందుకనే బరిలోకి దిగుదామంటున్నాను. రుద్రాణి గారు, మేం విగ్రహం తీసుకుని వెళ్ళకపోతే మా అత్తయ్య చనిపోతుంది. విగ్రహాన్ని దయచేసి ఇచ్చేయండి. కుదరదు అని చెప్తున్నానా? అసలు వీళ్ళని బ్రతిమలాడుకోవాల్సిన అవసరం లేదు. మనం మంచిగా మాట్లాడుతుంటే చేతగానితనం అనుకుంటున్నారు. విగ్రహాన్ని నేను తీసుకుని గడప దాటుతాను. నేను విగ్రహంతోనే ఊరు దాటుతాను. ఏం చేస్తుందో చూద్దాం. పదవని. అమ్మా, ఏంటమ్మా అలా చూస్తూ ఉండిపోయావు? అది పట్టుకొని నా ఊరి పొలిమేర కాదు కదా, ఈ ఇంటి గుమ్మం కూడా దాటలేరు. మీరు ఇంకొక అడుగు ముందుకు వేస్తే బుల్లెట్ గుండెల్లో దిగుతుంది. అంతేకాదు,
నా మనుషులు కూడా మిమ్మల్ని వదలరు. ఒరే సూరిబాబు గిరిబాబు రండ్రా. చూసారా వాళ్ళని? ఇదిగో మేక తలకాయలు నరికినంత సులువుగా మనుషుల తలకాయలు నరికేస్తారు. చికెన్ ముక్కలు కొట్టినంత ఈజీగా బాడీని మొక్కలు మొక్కలు చేసేస్తారు. బయటికి దాటే దమ్ముందా? అటు కత్తులు ఇటు గన్ను, దేన్ని ఎదిరించగలుగుతాం? సిరిపురంలో అడుగుపెట్టి రుద్రాన్ని బెదిరించి వెళ్ళిపోవడం అంత తేలికనుకున్నారా? మర్యాదగా విగ్రహం తీసుకొచ్చి అక్కడ పెట్టండి. ఇది తీసుకుని వెళ్ళకపోతే మా అత్తయ్య ప్రాణం పోతుంది. అర్థం చేసుకోండి రుద్రాణి గారు. ముందక్కడ పెట్టో. పెట్టో. పదక్క. అవని, మీకు విగ్రహం కావాలంటే నేనొక పని చెప్తాను, అది నువ్వు చెయ్యాలి. ఏం చేయమంటారో చెప్పండి. అత్త ప్రాణం కోసం నేనేమైనా చేస్తాను. శ్రీకర్ని వదులుకో. శ్రీకర్ అలేఖ్యల పెళ్లి జరిపించు. వాళ్ళ పెళ్లి జరిపిస్తానని నాకు మాటివ్వు. విగ్రహం నీకిచ్చేస్తాను. అత్త మీద నీకు అమితమైన ప్రేమ ఉన్నట్టుంది. అత్త భర్త. అత్త ప్రాణమా, భర్తతో బంధమా? అవని, మా అమ్మ చెప్పింది చాలా మంచి డీల్. నా శ్రీకర్ని నాకొదిలే, నీ విగ్రహం నువ్వు పట్టుకుపో. ఈ రోజు నీ బలం చూసి మేం భయపడి వెళ్ళిపోవచ్చు, కానీ మీరు కోరుకున్నట్టు మాత్రం జరగదు. శ్రీకరి ఎప్పటికీ నా చెల్లెలు వాడే. రుద్రాణిలు అలఖ్యలు ఎంతమంది ఎన్ని కుట్రలు చేసినా ఇద్దరిని విడదీయలేరు. ఈరోజు గన్నులు కత్తులు మమ్మల్ని అడ్డుకోవచ్చు, కానీ మా వైపు న్యాయం ఉన్నప్పుడు మాకు తప్పకుండా మేలే జరుగుతుంది. పదవని. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.